ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంగా మారి క్రమంగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపటి వరకు వర్షాలు పడతాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. అల్పపీడనం క్రమంగా శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని చెప్పారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్. ఇది రేపు శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్య తీరాన్ని తాకుతుందని తెలిపారు. ఇక అల్పపీడనం కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు శ్రీలంక కోస్ట్కి దగ్గరలో నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతుంది. అది లైక్లీ టు మూవ్ ఇన్ వెస్ట్ నార్త్ వెస్టర్లీ డైరెక్షన్, అంటే పశ్చిమ వాయుదిశగా వెళ్తూ నెక్స్ట్ 24 అవర్స్లో ఈ లైక్లీ టు రీచ్ దిస్ తమిళనాడు అండ్ శ్రీలంక కోస్ట్కి చేరువలో ఛాన్స్ ఉన్నట్టుగా మన ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలను, రాయలసీమలను ఒక మాసలుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ చూస్తే ఈ నెల్లూరు అండ్ తిరుపతి ఈ రెండు జిల్లాలు కూడా ఒకటి చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటికి చూస్తే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు ఈ 4 జిల్లాలకు కూడా ఒకటి చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం ఇస్తున్నాం, ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే అది చాలా స్వల్పంగా ఉంటుంది. 2 చోట్ల ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్